ఈ సిరిధాన్యాల్ని పెంచిన తర్వాత మళ్ళా మిషన్ల దగ్గరికి వెళ్ళి బియ్యం చేసుకోవడాన్ని రైతులకు చాలా ఇబ్బందిగా ఉండేది. దాన్ని మేము సార్ గుంపులుగా ఈ మిక్సీని లోపల ఒక్క బ్లేడ్ ఉంటుంది, దాన్ని మొండి చేసి ఈ మిక్సీకి ఆర్పిఎం అంటారు, రొటేషన్స్ పర్ మినిట్, దాన్ని తగ్గించామన్నమాట. కనిపిస్తుంది కదా, సింగిల్ బ్లేడ్ ఉంటుంది. ఇందులో దీన్ని పల్స్ మెథడ్, ఇలా అంటే పల్స్ అవుతుంది, అంటే 1 2 3 అని స్పీడ్ లేదు దీంట్లో. 50 సార్లు మనం ఈ సిరిధాన్యాన్ని వేసి పల్స్ చేస్తే పైన పొట్టు ఊడిపోతుంది. దాన్ని తీసుకొని ఈ రకంగా జల్లెడలో వేసి ఇలా ఇలా అంటే బియ్యం కిందికి వస్తుంది, విత్తనం వీడిపోని పొట్టు ఊడిపోని విత్తనాలు మిగులుతాయన్నమాట. ఇలా ప్రతి ఒక్క ధాన్యానికి వేరే వేరే సైజు జల్లెళ్ళు ఉన్నాయి. ఆ జల్లెళ్ళను వాడితే మీరు సామెలు, అరికెలు, ఊదులు అండుకొని, ఎందుకంటే ఆ సైజు ప్రమాణం వేరే వేరే ఉండటం వల్ల మీకు వేరే వేరే జల్లెళ్ళు కావాల్సి వస్తుంది. ఇదంతా చేసి మీకు ఇది 2000, ఇలాంటి జల్లెళ్ళు 4 అయితే మీకు కావాల్సింది ఒక 1000 రూపాయలు. మొత్తం 3000 రూపాయల్లో పల్లెల్లో రైతులు, రైతు మహిళలు తమ ఇళ్ళల్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు సిరిధాన్యాన్ని బియ్యంగా మార్చుకోవచ్చు. సిరిధాన్యం 5 సంవత్సరాలున్న పురుగులు రావు. బియ్యం చేసిన తర్వాత 1 నెల 2 నెలల్లో పురుగులు పడతాయి. అంటే మీరు అంత బియ్యం చేసుకొని మెషిన్కి వెళ్ళి తీసుకొచ్చి పురుగులు పట్టి దాన్ని అమ్ముకోలేక కష్టపడే కంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత చేసుకొని రైతులకి వాల్యూ అడిషన్ పల్లెల్లోనే జరుగుతుంది. ఏ మిషన్లు అవసరం లేదు. దిస్ ఈజ్ కాల్డ్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. చిన్న చిన్న మిషన్లు వికేంద్రీకరణతో రైతులకి ఆదాయం ఇంకా పెరుగుతుందన్నమాట. చాలా సులభంగా తయారవుతుంది. ఈ విషయాన్ని మేము పల్లెల్లో అందరికీ అందజేస్తున్నాము. మీరు కూడాను డబ్బులు లేని వాళ్ళు, అయ్యో అండుకూరలు 500 రూపాయలు అంటారు, పెద్దవాళ్ళు కొనుక్కుంటారు. డబ్బు లేని వాళ్ళు మీరు వెళ్ళి రైతుల దగ్గర ధాన్యం తెచ్చుకొని మీరు కూడా ఇంట్లో, ఊర్లలో ఉండే వాళ్ళకు మీరు రైతులే కావాల్సిన పని లేదు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఇలా ధాన్యం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు, సంవత్సరం పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 గంటలు పని చేస్తే 5 కేజీలు 10 కేజీలు తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా ఈ విషయాన్ని మేము పరిహరించాము. చాలామంది ఇప్పుడు రైతులు చాలా సంతోషంగా దీన్ని వాడుతున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం చేసుకొని ఆ బియ్యాన్ని మీరు నేరుగా అమ్మచ్చు. ధాన్యం కేజీకి 30 రూపాయలు అయితే బియ్యం 100 రూపాయలు 150 రూపాయల వరకు మీరు అమ్ముకోవచ్చు. అలా ఇలాంటి విషయాల్ని మనం అందరికీ అందజేస్తామని అనుకుంటున్నాను. మీరు ఈ విషయం యూట్యూబ్లో కూడా ఉందన్నమాట, మీరు అందరూ గమనించండి. సో మీరు పేదవాళ్ళం, మాకు అంత డబ్బులు లేవు, ఇంత అయింది అంత అయిందని ఏమీ బాధపడాల్సిన పని లేదు. నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనుక్కోండి, బియ్యం మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. సిటీలో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బందులు లేవు. చాలా సులభంగా ఉంది. ఈ మిడిల్ మెన్, మధ్యవర్తులు అందరినీ మభ్యపెడుతుంటారు. వాళ్ళు అంతా కలెక్ట్ చేసుకొని పెద్ద పెద్ద మిషన్లలో చేసి పాలిష్ చేసి మీకు ఎక్కువ డబ్బుకు అమ్ముతుంటారు. దాని నుంచి మీరు దూరం కావాలంటే ఈ చిన్న టెక్నిక్ ఉంది, దీన్ని అందరూ గమనించండి అని చెప్పేదానికి నాకు చాలా ఇష్టంగా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ సార్, my mother is suffering from breast cancer and that we came to know 20 days back, and she's also suffering with a rib cage and neck, and she also came to know hepatitis B is positive. So my mother started eating siridhanyalu and drinking kasayam from 2 days with perfect measures. My question for you sir is, chemotherapy and surgery is compulsory now. Please provide me with your best suggestions. కీమోథెరపీ, రేడియోథెరపీ నుంచి ఎవరికి ఏమీ బాగా కాలేదు. మీకు చాలా పెద్దగా ఉన్నాయి గడ్డలు, క్యాన్సర్ గడ్డలు అంటే మాత్రమే మీరు వెళ్ళి దాన్ని తీయించుకోవాలి. చిన్న మోతాదులో చిన్న సైజుల్లో ఉన్నాయంటే అవన్నీ నిదానంగా ఈ ఆహార పదార్థాలతో, కషాయాలతో తగ్గిపోతూ వచ్చేదానికి 6 నెలల నుంచి 2 సంవత్సరాలు, అంతే, ఎక్కువ అవసరం లేదు. దానికి తోడు కావాలంటే కొన్ని హోమియోపతి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు మందులు తీసుకోవచ్చు. ఉపశమనం అవుతుంది, రోగాన్ని అంత తొందరగా స్ప్రెడ్ కాకుండా చేస్తుంది.
మీ ఆహార పదార్థాలు కషాయాలు తాగుతుంటే మీ దేహం నుంచి మొత్తం దూరం అవుతూ వస్తుంది. సో అలోపతి మందుల వల్ల మనకు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, కానీ వెంటనే మానేయకండి. ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్, అంచెలంచెలుగా మీ దేహం నుంచి ఈ ట్యాబ్లెట్లను దూరం చేసుకోండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 months 4 months నిదానంగా తీయండి, ఎందుకంటే మీకు అభ్యాసమై ఉంటాయి, దాన్ని వెంటనే తీసేయకూడదు. సో ఈ హెచ్చరికతో ఆన్సర్. సార్ నెక్స్ట్ సార్, ఆ హెచ్ఎస్బి లివర్ ఇన్ఫెక్షన్స్ కూడాను మీరు బ్రెస్ట్ క్యాన్సర్కి వాడాల్సిన ఆహారం కషాయాలతోనే దూరం అవుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. సార్ నెక్స్ట్ మల్లికార్జున్ రెడ్డి గారు. సార్ చెప్పండి. నాకు క్యాన్సర్ ఉంది, హైపర్ ఇంటీరియాలజీ, నేను సిరిధాన్యాలు తినవచ్చా? క్యాన్సర్ 2014 నుంచి ఉంది. చెప్పాను కదా, చాలామందికి క్యాన్సర్ చాలా సంవత్సరాల నుంచి ఉంది, కష్టపడుతూనే ఉంటారు. 10 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ, 10 నెలల నుంచి ఉన్నా కానీ, 10 రోజులు ఉన్నా కానీ, ప్రతి ఒక్కరూ ఈ 5 సిరిధాన్యాలు తిని క్యాన్సర్ నుంచి దూరం కావచ్చు, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. కషాయాలు తాగండి. 14 రకాల క్యాన్సర్లు ఉన్నాయి, మీకు ఏ అంగంలో ఈ ఇబ్బంది మొదలైంది అని చూసుకొని దాంట్లో నుంచి మొదలు పెట్టండి. కొంతమందికి బాగవుతూ ఆ సమయంలో కొన్నిసార్లు వేరే అంగాలకు కూడా వెళ్తుంది, దాన్ని మెటాస్టాసిస్ అంటారు. బాగైందని చెప్తారు, కానీ కొన్ని నెలల తర్వాత ఇంకొక అంగంలో బయలుదేరింది అంటారు, దాన్ని మెటాస్టాసిస్ అంటారు. సో మీకు ఎక్కడైతే మెటాస్టాసిస్ అయిందో ఆ క్యాన్సర్ దీన్ని మళ్ళీ మొదలు పెట్టండి, ఏమీ ఇబ్బంది లేదు. ఇలా మీరు కన్ఫ్యూషన్ కాకుండా ఏదో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని ఫాలో అవుతే ఉన్నది రాబోయేది కూడాను దూరం అవుతూ వస్తుంది. సార్ విశాల్ రెడ్డి గారు, 2 కుమారులు సార్, వీరికి 2 కూడా వికలాంగులే సార్. ఏమున్నాయి? మేనరికం వీళ్ళది. 2 కుమారులు వికలాంగులే. వీరికి వచ్చేసి ఎట్లా సార్, ఈ సిరిధాన్యాలు తినాలనా లేకుంటే కనుక ఏమైనా మందులు చూపిస్తారా? బుద్ధిమాంద్యం, ఏడిహెచ్డి, స్పెషల్ చిల్డ్రన్, వికలాంగులుగా పుట్టడం ఇవన్నీ సర్వసామాన్యమైపోయి మనం తింటున్న ఆహార పదార్థాల నుంచి అని నా లెక్చర్లో వివరంగా చెప్పాను. దీనిలో అన్నిటికీ చాలా సులభంగా కొర్రలు, అండుకొర్రలు, 3 రోజులు కొర్రలు, 3 రోజులు అండుకొర్రలు, మిగిలిన 3 ధాన్యాలు ఒక్కొక్క రోజు తింటూ వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఈ 3 నూనెల్ని వారం వారం మార్చి ఉదయం పడిగడుపున 2-3 చెంచాలు తాపించడం మొదలుపెట్టి దానికి తోడు కషాయాలు, సాదాపాకు, దాల్చిన చెక్క, పసుపు, ఇంకా 2 కషాయాలు పుస్తకంలో రాశారు. దాన్ని మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఇప్పుడున్న పరిస్థితి కంటే 10 రెట్లు మెరుగవటం మేము చాలామంది, వందల వేల మంది ఇలాంటి కేసుల్లో గమనించాము. ఏ ఇబ్బంది లేకుండా మీకు ప్రాబ్లమ్స్ దూరం అవటం మొదలు పెడతాయి. సార్ నెల నుంచి నాకు మాటలు రావడం లేదు, డాక్టర్ను సంప్రదిస్తే ఎంఆర్ఐ స్కాన్ తీసుకుని రమ్మన్నారు సార్. ఎక్స్రేలో చూస్తే బైన్లో మాటలు వచ్చే నరాలు మెత్తబడి బ్లడ్ సర్క్యులేట్ కాలేదని చెప్పారు సార్. దీనికి మీరు సొల్యూషన్ చెప్పండి సార్. యాక్చువల్లీ మామూలుగా వీళ్ళకి బీపీ, షుగర్ కూడా ఉందండి సార్. ఓకే, కొందరికి కళ్ళు కనపడవు, కొందరికి మాటలు పోవడం, కొందరికి చెవుల్లో, ఈ బ్రెయిన్లో ఆ ప్రాంతానికి సంబంధించిన ఏరియాలో నరాలు వీక్ కావడం. కానీ ఈ పుస్తకంలో క్యాన్సర్ అంటే మీరు క్యాన్సర్ అని వచ్చిందని కాదు, కాకపోయినా కానీ బ్రెయిన్లో బ్రెయిన్ ట్యూమర్ అని ఉంది, దానికి కావాల్సిన ఆహార పదార్థాలు, కషాయాలు తాగితే ఈ అంశాలు దూరం అవుతూ వస్తాయి. మీకు క్యాన్సర్ పట్టీలో 14 రకాలు ఉంది, అందులో బ్రెయిన్ ట్యూమర్ అని ఉంది. అంటే బ్రెయిన్కి సంబంధించిన కషాయాలు, ఆహారం ఆ పట్టీలో రాశాము, దాన్ని ఫాలో కండి. సార్ ప్రాబ్లం డౌన్ సిండ్రోమ్, బుద్ధిమాంద్యం, బీపీ, షుగర్ కూడాను ఆ పట్టీలో ఉన్న ఆహార పదార్థాలు, కషాయాలతో దూరం అవుతాయి. మళ్ళీ మీరు సపరేట్గా బీపీకి, డయాబెటీస్కి మార్చాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం సార్ డౌన్ సిండ్రోమ్, బుద్ధిమాంద్యం, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది వాళ్ళకి, ఏవి క్యానల్ డిఫెక్ట్ అంటే సార్. బుద్ధిమాంద్యం పిల్లలకి ఏమేం కావాలి అని ఖచ్చితంగా పట్టీలో రాశాము, దాన్ని ఫాలో అవుతే చాలన్నమాట. అది హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, నరాల ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంకా వేరే ప్రాబ్లం అయినా కానీ. చాలామందికి ఒక్క రోగం లేదు, ఇప్పుడు బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, గ్యాంగ్రీన్ అవుతుంది, ఇది అలా అన్ని రోగాలు ఉన్నవాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఏ దాంతో ఎక్కువగా ఇబ్బంది ఉందో ఆ పట్టీని మాత్రం వాడితే చాలు, మిగిలిన రోగాలు కూడాను సర్దుకుంటూ వస్తాయి. మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇన్ని రోగాలు ఉన్నాయి ఏం చేయాలబ్బా, ఈ పట్టీలో అన్నీ వాడాలా అంటే
మీరు అంతా కంక్లూడ్గా జాగ్రత్తగా చూస్తే మీకు ఒక్కదాన్ని వాడితే అన్నీ సర్దుకుంటూ వస్తాయి. ఇబ్బంది పడకండి, కన్ఫ్యూజ్ కాకండి. బోధకాలు ఉన్నాయి, బోధకాల సమస్య. బోధకాలకి మీరు హోమియోపతిలో మందులు తీసుకోవాలి. దానికి తోడు కావాల్సింది అరికలు, సామెలు ఆహారంగా ఎక్కువగా వాడాలి. కషాయాల్లో పారిజాత కషాయం, రావి ఆకు కషాయం, పసుపు కషాయం, తర్వాత సన్న ఉల్లిపాయల కషాయం 4 వారాలు వారం మార్చి తాగాలి. కానీ ఖచ్చితంగా మీకు హోమియోపతిలో మందులు అవసరం ఉంటుంది బోధకాలకు. చర్మవ్యాధి కెలాయిడ్స్, చర్మవ్యాధిలో కీలాయిడ్స్ అంటారు, KELOID. అంటే చర్మం మళ్ళా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. దానికి చర్మ సమస్యలు అని రాశాము, దాన్ని పూర్తిగా వాడండి. నువ్వుల నూనెను రాత్రిపూట బాగా మర్దనం చేస్తూ ఉంటే అది మళ్ళా పెరగకుండా ఉంటుంది, ఎక్కువ కాకుండా ఉంటుంది. దానికి తోడు హోమియోపతి మందులు తీసుకుంటే పూర్తిగా కీలాయిడ్స్ బాగా అవుతాయి. పాదాల వద్ద, అరచేతుల వద్ద మరియు నాలుక మీద నవ్వలు ఉన్నాయి. చర్మరోగానికి సంబంధించింది వాడండి. సార్ కాళ్ళు చాలామందికి కూడా పగుళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి సార్. పగుళ్ళు, కాళ్ళల్లో పగుళ్ళు, చేతుల్లో పగుళ్ళు, దీనికి అన్నిటికీ ముఖ్యంగా కారణం మీరు ఎక్కువగా పాల అంశం దేహంలోకి పోతుంది అనమాట. ఈ కాల్షియం మెటబాలిజమే అస్తవ్యస్తంగా తయారవుతుంది. దానికి మీరు చేయాల్సింది నువ్వుల పాలు తాగాలి, లేకపోతే వారానికి ఒక నువ్వుల లడ్డు తినాలి. దానికి తోడు ఆహారంలో మీకు కావాల్సింది ఊదలు, సామెలు ఎక్కువగా తినాలి, మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి తినాలి. నువ్వుల నూనె రాత్రిపూట మర్దనం చేసుకోండి ఆ పగుళ్ళు ఉన్న చోట. 6 నెలల్లో మీకు బాగవుతుంది. దానికి తోడు వెర్రి నువ్వుల నూనె వారానికి ఒకసారి 2 చెంచాలు తాగుతూ ఉండండి, లోపల అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. బరువు తగ్గడానికి చెప్తున్నారు, బరువు పెరగడానికి ఏం చెప్పడం లేదు. చెప్పామండి, పుస్తకంలో 2 పక్కనే రాసాము, బరువు పెరగడానికి, బరువు తరగటానికి అని. ఏమి ఇబ్బందులు లేవు, ఫాలో కండి. సార్ మా పాప వయసు 9 నెలలు సార్. ఫిట్స్ 3 నెలల నుండి వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. పుస్తకంలో ఫిట్స్ అని క్లియర్గా పట్టి ఉందండి, ఫిట్స్ అనే రాశారు. నరాల సంబంధము, పారాలిసిస్, లక్వా, ఫిట్స్ ఆల్మోస్ట్ అన్ని నరాల సంబంధించి ఒకే రకంగా ఉంటాయి. కషాయాలు కొద్దిగా మార్పులు ఉన్నాయి, పుస్తకంలో ఫాలో కండి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్పాండిలోసిస్ గురించి సార్. C4, C5, L4, L5 స్పాండిలైసిస్ అవన్నీను పట్టిలో ఉన్నాయండి, క్లియర్గా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, గుండెలో మంటగా ఉంటుంది. ఉదర సంబంధ రోగాలు క్లియర్గా కానుగాకు, తంగడి ఆకు, మెంతాకు కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి. పచననాళానికి సంబంధించి అండుకొరలు అద్భుతమైన ఆహారం. వారంలో 3 రోజులు తినండి, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోవాలంటే మీరు రోజు 1 గంట నడవాలి. ఆ పీతులన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి, పైకి రాకుండా ఉంటుంది. తెలియకుండా పాస్ దాని అంతటదే వస్తుంది సార్. ఈ ఉదర సంబంధందే రాయండి. ఉదర సంబంధం ఇప్పుడు చెప్పానే అదే. ఉదర సంబంధమైనటువంటి ఫ్రోజన్ షోల్డర్, చెయ్యి ఎత్తలేకపోవటం, డిపాజిట్స్ కావటం, ఇవన్నీ అరికలు, సామలు తింటే కరుగుతూ వస్తాయి. దానికి తోడు జామ ఆకు కషాయం, పారిజాత ఆకు కషాయం, రావి ఆకు కషాయం ఇంట్లో జాయింట్స్లలో ఉన్న వాటిని కరిగించడం మొదలు పెడతాం. కుడికాలు ఆపరేషన్ అయింది, ఎడమకాలు మడమ ఎక్కువగా ఉంది, వెయిట్ తగ్గాలి. ఈ మడమలో నొప్పులు ముఖ్యంగా వచ్చేది మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. క్యాల్కేరియల్ స్పర్ అంటే కార్టిలేజ్ పెరుగుతూ ఉంటుంది. దానికి అలోపతిలో స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తామంటారు, లేకపోతే ఆపరేషన్ చేయాలంటారు. కానీ మళ్ళా పెరుగుతుంది చాలామందికి. మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తప్పింది అంటే మీరు కాఫీలు, టీలు, పాలు, ఈ గుడ్లు తినటం ఆపు చేస్తే సగానికి సగం ప్రాబ్లం 6 నెలలు తగ్గిపోతూ వస్తుంది. దానికి మీరు కొర్రలు, అండుకొర్రలు, ఈ బోన్కి సంబంధించింది ఎక్కువగా తినాలి. దానికి కషాయాలు హార్మోన్ ఇంబ్యాలెన్స్కి మీకు కావాల్సింది మునగాకు, చింతాకు, వేపాకు, రావి ఆకు, తమలపాకు. ఈ కషాయాల్ని వారం మార్చి తాగాలి. 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగి తలలో గడ్డగట్టినది తిక్కగా ప్రవర్తిస్తూ ఉంది. కొర్రలు, అండుకొర్రలు యాక్సిడెంట్ కేసులకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వెర్రి నువ్వుల నూనె తాగించాలండి. వెర్రిగా బిహేవ్ చేస్తుంటే వెర్రి నువ్వుల నూనె తాగించాలి. వెర్రి నువ్వుల నూనె. థ్యాంక్ యూ సార్. సార్ హెల్త్ ప్రాబ్లం, డౌన్ సిండ్రోమ్ బేబీ,
open heart surgery at the age of 5 months. సేమ్ ప్రశ్న అడిగారు చెప్పాను. సో ఫిట్స్ మా బాబుకి 22 సంవత్సరాలు, 9 సంవత్సరాల్లో ఫిట్స్ కనిపించాయి. చెప్పాను. న్యూరోఫైబ్రాయిడ్స్. ఈ పుస్తకంలో యాక్చువల్లీ మీరు చెప్పే ప్రశ్నలు అన్నిటికీ సమాధానం 40 రకాల జబ్బుల్ని పట్టి చేశాం. 40 చెప్పానండి. వ్యారికోస్ వీన్స్ అదంతా చెప్పాను. పుస్తకంలో ఉందండి, పుస్తకంలో ఉంది. తలసేమియా గురించి కూడా ఉందా సార్? వ్యారికోస్ వీన్స్ చెప్పాను పుస్తకం. వెరీ సేమ్ థింగ్. అన్నింటికీ పరిష్కారం బుక్లో ఉన్నాయండి. ప్రతి చాలా. ఒక్కటి ఎన్నో వందల క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సార్ గారు వచ్చేసి చాలా క్లియర్గా బుక్ల రూపంలో మీరు చదివి ఫాలో అయితేనక చక్కగా ఉంటుందని చెప్పేసి అభిప్రాయము. ఎస్ఎల్ఈ, చాలా సమస్యలు ఐబిఎస్, కొలైటిస్, క్రాన్స్ ఇలాంటి రోగాలు కూడాను లిస్ట్ చేశాము. ఎస్ఎల్ఈ, న్యూరోఫైబ్రోమాటిస్, నరాల సంబంధ రోగాలం అన్నీ ఉన్నాయి మా అన్నీ bookలో. ఉన్నాయి. బుక్ పేరు సార్? సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం. డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ కాపీ నెట్లో అవైలబుల్ ఉంది.